వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి వృశ్చిక రాశి వారు ఈ వీడియోని వినడం వల్ల అసలు ఈ డిసెంబర్ నెలలో మీకు ఏం జరగబోతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అలాగే మీకు ఏదైనా ప్రయాణాలు ఉన్నాయా, ప్రయాణాల వల్ల మీకు ఏదైనా లాభాలు ఉన్నాయా లేదా నష్టాలు ఉన్నాయా, అలాగే మీరు ఎవరైనా కలుస్తారా, ఇలాంటి ప్రతి విషయం కూడా మీకు జరిగేది చక్కగా వివరించబడుతుందండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అప్పుడే మీకంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది వృశ్చిక రాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి వ్యక్తిగతంగా చాలా మంచివారండి. అలాగే చాలా తెలివైనటువంటి వారు, మంచి సమయస్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏ సమయానికి ఎలా స్పందించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి, ఎలాంటి పనుల్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏ పనిలో ఎలాంటి సమయస్ఫూర్తి కలిగి ఉండాలి, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మంచి తెలివితేటలతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే వీరికి ముందు చూపు అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దూరదృష్టి అనేది కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే ముందు ముందు జరిగేటటువంటి కొన్ని విషయాలను కూడా వీరేంటంటే అంచనా వేయగలుగుతారు. అలా వీరి అంచనాలకు తగ్గట్లుగా అవి అలాగే జరుగుతూ ఉంటాయన్నమాట. కొన్ని విషయాలు వీళ్ళు ముందుగా కరెక్ట్గా గెస్ చేసినట్లుగానే వీరికి అది జరుగుతుందన్నమాట. అలాగే వీరికి ఏంటంటే ఆ నాలెడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే వీరి జీవిత పరంగా కష్టాల సంఖ్య కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కష్టాలతో వీరు ఒక ఫైటింగ్ చేస్తారు. ఎందుకంటే ఒక సమస్య తీరిపోయేసరికి ఇంకొకటి, అంటే వీరి జీవితం ఎలా ఉంటుందంటే అన్నీ ఉన్న ఆ విస్తరలో వచ్చేటప్పటికి ఎన్నో రకాలుగా పంచభక్ష పరిమాణాలు ఉంటాయి. చక్కగా వడ్డించే విస్తర ఏంటంటే కలకల్లాడుతూ ఉంటుంది. చక్కగా అన్ని రకాలైనటువంటి తినుబండారాలతో విస్తరంతా కలకల్లాడుతూ ఉంటుంది. అంటే తినమని చెప్పేసి దేవుడు ఒక వరం ఇచ్చాడు. కానీ వీరి పరిస్థితి ఎలా ఉంటుందంటే తినలేరనమాట. అలాగా ఏంటంటే అదే మన పెద్దలు అంటూ ఉంటారు కదండి, అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఈ వృశ్చిక రాశి వారికి ఏంటంటే వీరి జీవితంలో దాదాపుగా అన్నీ ఉంటాయండి. కాకపోతే వీరికి మనశ్శాంతి అనేది కరువై ఉంటుంది. ఎక్కడో ఏదో ఒక వెలితి, ఎక్కడో ఏదో సమస్య చెప్పుకోలేరనమాట. బాధ ఏంటంటే బయటికి చెప్పుకోలేక, వాళ్ళలో వాళ్ళు ఉంచుకోలేక ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి భావంతో ఒంటరిగా అలా వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలా ఉండి ఉండి ఒక్కసారిగా కోపం అనేది విపరీతంగా ఎక్కువైపోతుంది. అంటే మనసులో ఒక అగ్ని పర్వతాన్ని దాచుకొని అది ఎవరైనా కదిలించినప్పుడు ఒక్కసారిగా భగ్గుమంటుందన్నమాట. అలా ఉంటుంది. ఇలా ఈ రాశి వారికి ఏంటంటే లోపల మనోవ్యాధి అనేది ఎక్కువగా ఉంటుందండి. మానసికంగా ఏంటే ఏదో ఒక కోల్పోయినటువంటి ఒక భావం అనేది వీరిలో ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే మన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే దానికి తగ్గటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. కానీ మనసు అనేది అదుపులో లేనప్పుడు, మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లేనప్పుడు అది కొన్ని కోట్ల డబ్బు పెట్టి కొనుక్కోలేనిది. అంటే అది ఎక్కడా దొరకదనమాట. ప్రతిదీ కూడా డబ్బుతో కొనుక్కుంటే మనకు వస్తుంది అని అనుకుంటే ముందుగా తెలిసినటువంటి మనసున్నటువంటి మనుషులు ఎవరైనా సరే కొనాలి అనుకునేది మనశ్శాంతిని, ప్రశాంతతను, ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతని, నచ్చిన వ్యక్తితో అంటే జీవితంతో భాగస్వామిగా సంతోషంగా గడపడాన్ని, పిల్లలతో సంతోషంగా గడపడాన్ని, ఇలాంటివి మనకి ఏంటంటే జీవితపరంగా ఉన్నటువంటి విలువైన ఆస్తులు. సంపాదన అనేది మనిషి యొక్క అవసరాన్ని బట్టి సంపాదన యొక్క ప్రాముఖ్యత అనేది పెరుగుతుంది. కానీ మనిషికి మానసిక ప్రశాంతతకు మించినటువంటి ఆస్తి అనేది ఇంకొకటి లేదు. నిజంగా అదృష్టవంతుడు, నిజంగా కోటీశ్వరుడు, నిజంగా ధనవంతుడు ఎవరు అంటే ఎవరైతే మనశ్శాంతిగా ఉంటారో, ఎవరైతే పడుకోగానే వెంటనే నిద్రలోకి వెళ్ళిపోయి కంటి నిండా నిద్రపోగలుగుతారో, ఎవరైతే తిన్నది అరాయించుకొని అంటే జీర్ణశక్తి అనేది బాగా ఉంటుందో అలాంటి ప్రతి ఒక్కరు కూడా నిజమైనటువంటి అదృష్టవంతులేనండి. కాబట్టి అదృష్టం అనేది ఎక్కడో ఉంటుందని ఎప్పుడు కూడా బయట వెతుక్కోకూడదు. అది మన లోపలే ఉంటుంది. అది మన మనసులోనే ఉంటుంది, మన ఆలోచన విధానంలో ఉంటుందన్నమాట. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఏంటంటే తెలిసి తెలియని తనంతో చిన్న వయసులో ఎక్కడో ఏదో సాధించాలి, ఎక్కడో ఏదో దొరుకుతుంది అని చెప్పేసి పరిగెడుతూ ఉంటారనమాట. అలా కాకుండా మీరేంటంటే ఇప్పుడిప్పుడే కొంచెంగా తెలుసుకుంటున్నారు. అసలు నిజమేంటి, నిజంగా సంతోషం అనేది డబ్బులోనే ఉందా, లేదా మనకున్నటువంటి ఆ మనశ్శాంతిలో ఉందా,
అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని కాస్తంత ఆరోగ్యం మీద దృష్టి పెడుతున్నారు. దైవం వైపుగా దృష్టి పెడుతున్నారు. ఆధ్యాత్మిక వైపు దృష్టి పెడుతున్నారు. అంటే కాస్తంత ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం, అలాగే వాళ్ళు తృప్తిగా తినగలగడం, కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండగలగడం, ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారి యొక్క జీవితాన్ని మార్చి ఇలాంటి వాటి వైపుగా దృష్టి పెడుతున్నారని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాగ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం ఏంటంటే చాలా చాలా గొప్పగా ఉంటుందన్నమాట. ఇంతసేపటికి వారి మనస్తత్వం పరిగెత్తి పాలు తాగడం కన్నా కూడా నిలబడి నీళ్లు తాగుదాం అనుకునేటువంటి వ్యక్తిత్వం. కాబట్టి వీరికి చాలా వరకు కూడా ఆ దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎంత వేటాడినా, ఎంత పరిగెత్తినా, ఎంత తపన పడ్డా, ఎంత ఆశపడ్డా కూడా దైవం మనకు ఎంతైతే ఇవ్వాలని రాసిపెట్టి ఉందో, మన జీవిత పరంగా ఎంతైతే సొంతం చేసుకోవాలని రాసిపెట్టి ఉందో అంతే దక్కుతుందనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనిషికి సంపద కంటే మనశ్శాంతి, తృప్తి, ఆరోగ్యం అవి ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళే రాజులు అవుతారనమాట. కాబట్టి చక్కగా మీరు ఇలాంటి జీవిత సత్యాలు తెలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏంటంటే ఈ పని మీద కూడా చాలా శ్రద్ధ పెడతారనమాట. మీరు చేసేటటువంటి ఏ పనైనా కూడా చాలా శ్రద్ధతో, చాలా బాధ్యతగా ఆ పనిని పూర్తి చేస్తారు. మీకు ఎవరైనా ఒక పనిని అప్పచెబితే ఆ పని ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే ఇక ఎక్కడా కూడా వెతకడానికి వంక అనేది కూడా దొరకదనమాట. అంత చక్కగా చేస్తారు. అలాగే ఆ పనికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు చూడగలుగుతారనమాట. గతంతో పోల్చుకుంటే మీకు కలుసుబాటు కూడా బాగా ఉంటుందండి. ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకు చాలా వరకు కూడా ధనపరమైనటువంటి సమస్యలు తగ్గాయని చెప్పుకోవచ్చు. అలాగే అప్పుల సమస్యల నుంచి కూడా ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇంకా మీకు ముందు ముందు భవిష్యత్తులో కూడా అంతా మీ భవిష్యత్ అంతా కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. మీ కుటుంబం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ప్రేమ అనురాగాలు పెరుగుతాయి. భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. మీ పనిలో మీకు మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. అలాగే ఇంకా ఒక్క రూపాయి వెనకేసుకునేటటువంటి అదృష్టం కూడా ఉంటుంది. అవకాశాలు కూడా వస్తాయి. స్థిరాస్తులు కూడా మీకు రెట్టింపు అవుతాయి. అంటే పెరుగుదల ఆస్తి. మీరు ఎంతైతే కొన్నారో దానికి రెట్టింపు ధనాన్ని కూడా మీరు చూడగలుగుతారు. అలాగే మీరు ఏంటంటే ఏదైనా ఇల్లు మార్పిడి కానివ్వండి, స్థల మార్పిడి కానివ్వండి, ఇలాంటివి చేసే అవకాశం అనేది ఉంటుంది. నూతనంగా ఏదైనా భూమి కొనుగోలు కానివ్వండి, లేదా ఇంటి గృహ నిర్మాణాలు కానివ్వండి, ఇలాంటివి ఏదైనా కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇలా వృశ్చిక రాశి వారు ఏంటంటే చాలా వరకు మీకు అంతా బాగుంటుందండి. ఈ డిసెంబర్ నెల వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉంటారు. అలాగే ఈ నెల రోజుల్లో కూడా ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీ ముఖ్యమైనటువంటి పనులతో ఆ పనికి బయటకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. ఆ పనులు కూడా చక్కగా సవ్యంగా పూర్తవుతాయి. ఆ పనులు కూడా మీకు లాభదాయకంగా ఉంటాయి. ఆ పనుల వల్ల మీరు మానసికంగా తృప్తి పడగలుగుతారు. అలాగే ఇష్టమైన వారితో కాసేపు ఫోన్లో చక్కగా మాట్లాడుకొని సంతోషపడగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా ఉంటారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని తినగలుగుతారు. ఇంకా ఏంటంటే డబ్బు అనేది ఖచ్చితంగా మీ చేతికి అందుతుంది. డబ్బును చూడగలుగుతారు. వృధా ఖర్చులు వస్తూ ఉంటాయి, కానీ మళ్ళీ వాటిని ఎలా సంపాదించుకోవాలన్న దాని మీద మళ్ళీ మీరు దృష్టి అయితే ఉంచుతారు. కాబట్టి ఆర్థిక సమస్యలు చాలా వరకు కూడా తగ్గాయి. కాస్త కూస్త ఉన్నప్పటికీ కూడా ఆ దైవానుగ్రహం వల్ల మళ్ళీ మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది. అలాగే మీరేంటంటే కాస్తంత దైవానికి దగ్గరగా ఉండాలి. ఇంట్లో కూడా దీపారాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే మీరు అనవసరపు ఖర్చులు ఏదన్నా ఉంటే తగ్గించుకొని, అంటే ఎంతసేపటికి మీ పర్సనల్ పనుల మీద ఎక్కువగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా కాస్తంత ఏదైనా దాన ధర్మాలు చేయటమో, ఏదన్నా పేద విద్యార్థులకు పుస్తకాలు అంటే చదువుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది కదా, అలాంటి వారికి ఏదన్నా బుక్స్ దానం చేయడం కానీ, లేదా ఒకరికి ఇద్దరికి మంచిగా డబ్బు కట్టేసి వారిని చదివించడం కానివ్వండి, లేదా ఒక పూట భోజనం పెట్టడం కానివ్వండి, లేదా ఎవరికన్నా లేని వాళ్లకు బట్టలు పంచడము కానివ్వండి, ఇలాంటివి చేయడం వల్ల మీరు చేసేటటువంటి ఖర్చు వల్ల మీకు పుణ్యం అనేది దక్కుతుందన్నమాట. మీకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. దోషాలు కూడా పోతాయి. నరదిష్టి ప్రభావం కూడా చాలా వరకు కూడా తగ్గుతుందన్నమాట. ఇలా ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు బాగా బ్రహ్మాండంగా ఉంటుందండి. మీ పరంగా ఉన్నటువంటి దోషాలు కూడా తొలగిపోయి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మీ చెయ్యి ఎప్పుడు కూడా పై స్థాయిలో ఉంటుంది. అలాగే ఒకరి దగ్గరకు వెళ్ళి మీరు చెయ్యి చాచేటటువంటి పరిస్థితి ఎప్పుడూ రాదనమాట.
అలా మీరేంటంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ వృశ్చిక రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులు కూడా మంచిగా చదువుకొని వాళ్ళు చక్కగా చదువుకొని ఏదైతే అవ్వాలి అనుకుంటున్నారో అవి సాధించే అవకాశం అనేది ఉంటుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా అనుకూలిస్తాయి, వస్తాయి కూడా. అలాగే సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి కూడా మంచి సంబంధాలతో వివాహం అనేది జరుగుతుంది. వివాహ జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మొదట్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రేమ అభిమానాలు అనేవి పెరుగుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమగా సంతోషంగా ఉంటారు. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే ఈ డిసెంబర్ నెలలో ఏంటంటే బాగా బిజీగా ఉంటారు. చేతిలో డబ్బు అయితే మాత్రం కాస్తో కూస్తో ఇబ్బందులు ధనపరంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీరేంటంటే మీకు నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడాలి అనంటే మీరు కాస్త ఎర్ర నీళ్ళు ఉంటాయి కదండి, ఆ ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి వేసుకోండి. అలాగే కడవ దిష్టి అంటారు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి తెలుస్తుందన్నమాట. ఆ కడవ దిష్టి కూడా మీరు తీయించుకోవడం వల్ల మీకు దిష్టి ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గుతుందన్నమాట. ఎందుకంటే మీ మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉందండి. మీ బాధలు ఏదో మీరు పడుతూ ఉంటే జనానికి ఏంటంటే మీరు బ్రహ్మాండంగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటున్నారనమాట. కాబట్టి అనవసరమైనటువంటి ఈ దిష్టి వల్ల చాలా ఇబ్బందులు కూడా మీ జీవితంలో తలెత్తుతున్నాయి. కాబట్టి మీరేంటంటే ఎంతసేపటికి కూడా దిష్టి మీద అనేది దృష్టి ఉంచి చిన్న చిన్నగా మీకు చేతనైనంతగా రాళ్ల ఉప్పుతో తీసేసుకోవడం, కాస్త మిరపకాయలు తిప్పేసి నిప్పుల్లో వేసుకోవడం, కడవ దిష్టి తీసేసి వేసుకోవడం, ఎర్ర నీళ్ళు ఉంటాయి కదా అలా ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. అలాగే మీ మీద మీకు ఏంటంటే గొడవలు పెట్టాలని చూసేవాళ్ళు మీకు తగువులు పెట్టాలి, మనస్పర్ధలు పెట్టాలి అని చెప్పి చాలామంది కూడా మనశ్శాంతి లేకుండా చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. మీ ముందు ఒకలా, మీ వెనుక ఒకలా, మీ వెనకమాల గోతులు తవ్వుతూ ఉంటారు. కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతిదీ కూడా ఎదుటివారి మాట వినొద్దు, ఎదుటివారి మాటలు నమ్మొద్దు. ఎదుటివారు మీకు ఎక్కువగా అబద్ధాలు చెప్పే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎంత కుటుంబ సభ్యులైనా సరే ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి. ప్రతిదీ గుడ్డిగా నమ్మితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఒక్కసారి చెడ్డవారు మంచిగా, మంచివారు చెడ్డగా కనిపిస్తారు. కాబట్టి అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనవారైనా కూడా ఒక్కసారి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి బయట వాళ్ళైనా కూడా సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మన మనసును బట్టి మనం అర్థం చేసుకోగలగాలి. పరిస్థితిని బట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి. అలాగే మీరేంటంటే సరదాగా ఉంటారండి. అంటే సరదాగా చక్కగా మంచిగా రెడీ అవ్వడం, శుభ్రంగా ఉండడం, లక్ష్మీ కళ అనేది ఎప్పుడు కూడా వీళ్ళు ఉట్టి పడుతూ ఉంటుందన్నమాట. ముఖంలో ఒక తేజస్సు అనేది వృశ్చిక రాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీరి దగ్గర ఎప్పుడు కూడా ధనం అనేది చేతిలో ఆడుతూ ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఎప్పుడు కూడా ఎంత లేని స్థితిలో కూడా వీరి చేతులు ఎంతో కొంత ఉంటాయండి. వీరి దగ్గర ధనం అనేది నిల్వ ఉంటుంది. లేకుండా అయితే మాత్రం అస్సలు ఉండదన్నమాట. అలాగే డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అంటే చాలా గట్టిగా ఉంటారు. ఎవరు ఖర్చు చేయరనమాట. బాగా పొదుపు చేస్తారు. పిసినారితనంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా వృశ్చిక రాశి వారికి అయితే ఇలా ఉంటుందండి. వారి యొక్క వ్యక్తిత్వం కూడా ఇలా ఉంటుందన్నమాట. ఈ డిసెంబర్ నెలలో మీకు ఎటువంటి తిరుగు లేదు. మీరు సంతోషంగా ఉంటారు. అలాగే బిజీగా కూడా ఉంటారు. కాస్త కోపం ఉంటుంది. కాస్త కోపాన్ని కూడా మీరు తగ్గించుకోగలిగితే మీకు చాలా మంచిదన్నమాట. అర్థమైంది కదండి. వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.